మా బాబాయ్తో కలిసి వంటకి వెళ్ళాను అనమాట. వంటకాడ ఏంటంటే ఐటమ్స్ ఏమో చాలా ఎక్కువ ఉన్నాయి. చికెన్, కోడిగుడ్డు, ఫిష్ ఫ్రై, బిర్యానీ ఇంకా చాలా ఉన్నాయి. నేను వెళ్ళేసరికి బాబాయ్ చికెన్కి వచ్చిందని చికెన్ మసాలాలో వేసి ఉంచాడు. నేను వెళ్ళి కలిపేసి బాబాయ్కి ఇచ్చాను. బాబాయ్ ఏమో కర్రీ కానీ చికెన్ ఎత్తున్నాడు అనమాట లైట్ లైట్. ఇంతలోపు రసం అయిపోయిందని రసం దింపేసి చేపల పులుసు కూడా దింపేసి పక్కన పెట్టుకున్నాను. బాబాయ్ అన్నాడు కోడిగుడ్లు వచ్చినాయి అన్నాడు. కోడిగుడ్లు వచ్చినాయి అంటే కోడిగుడ్లు ఉడకబెట్టేసి బాబాయ్కి ఇచ్చాను. బాబాయ్ వేసి వాటికి పైన పచ్చిమిరకాయలు కొత్తిమీర వేసుకుని ఉంచేస్తాడు అనమాట. అవి వేసుకుని నేను ఇంకా బాబాయ్కి చెప్పేసి వచ్చేసాను బయటికి. తర్వాత రసం కూడా దింపేశాడు. మా బాబాయ్ కూర్చున్నాక చేప వచ్చింది. అడిగి చేప చూడు కడుగు పెరిగేసాను. కడిగి దానికి ఇచ్చేసి పెరిగేసి నేను కడిగి దానికి ఇచ్చాను. అందులో మా తమ్ముడేమో ఉల్లిపాయ చెప్తున్నాను రా నన్ను కూడా వీడియో తీయంటే మా తమ్ముడు కూడా వీడియో తీసాను. ఉల్లిపాయ చెప్తాను, చికెన్ కర్రీ ఉల్లిపాయ చెప్తున్నాడు. మా తమ్ముడు కూర్చొని చాలా కష్టపడుతున్నాడు మాతో పాటు. ఆడు కూడా ఇది అయిపోయాక బాబాయ్ చికెన్ కూర అయిపోయిందిరా అంటే చికెన్ కూర దగ్గరికి వెళ్ళేసి దింపేసి బాబాయ్ కొత్తిమీర వేసుకున్నాడు. నేను దింపేసి పక్కకు వచ్చాను. ఇందులో బాబాయ్ చేప కూడా ఫ్రై అయిపోద్దాం హరి అంటే చేప ఫ్రై అయిపోతానికి వెళ్ళాను అనమాట. చేప ఫ్రై అయిపోతున్నాడు బాబాయ్. నేనేం పక్కన కూర్చొని ఒకటి తింటా ఉన్నాను. నేను తింటాను చూసి పక్క వెళ్ళిపోమన్నాను నన్ను. ఎక్కువ తినేస్తున్నాను అంటే కూర్చుని అక్కడ. బాబాయ్ పక్క వెళ్ళిపోమన్నాను. పక్క వెళ్ళిపోయి కూర్చున్నాను. ఇందులో బాబాయ్ లేచి చేపలు రెడీ అయినాయి. వంటకాలు అట్టుకోమన్నాను బయటికి. వాళ్ళు ఏమొచ్చి పేరు చేప ముక్కలన్నీ అలా అట్టుకుపోయాక చూడండి ఎన్ని వేసాడు ఒక్కసారికి. ఆయిల్ మాత్రం ఫ్రెష్గానే ఉంటాం. బాగా వాడతాడు మా వాడు. ఇదంతా అయిపోయింది. మా బాబాయ్ అన్నాడు వీడియో తీసి యూట్యూబ్లో ఎట్టరా హరి వెళ్దాం వంటకి ఎక్కడికైనా వెళ్దాం ఎవరైనా ఫోన్ చేస్తా అన్నాడు. తర్వాత బాబాయ్ నెంబర్ కింద ఇస్తాను. ఎవరైనా వంటకి కావాలంటే ఫోన్ చేయండి బాబాయ్కి. బిర్యానీ ఎక్కించాను. నేను బిర్యానీ ఎక్కించుకుని అన్ని మసాలాలన్నీ వేసుకుని రైస్ కూడా వేసుకున్నాను. ఇందులో బాబాయ్ వచ్చి ఉప్పు చూసుకుని బిర్యానీ పైన కొత్తిమీర వేసి మళ్ళీ పొయ్యి కడికి వెళ్ళిపోయాడు. గ్యాస్ పొయ్యి కడికి వెళ్ళి మళ్ళీ గారె వచ్చి పిండిలో వచ్చిందంటే గారెలు వేస్తా మొదలెట్టాడు అనమాట. చూడండి ఒకటి ఎలా వేస్తున్నాడు. ఇంట్లోనేమో అట్టాక్ మీద అంటారు, నూనె ప్యాకెట్ మీద అంటారు. మా బాబాయ్ మాత్రం చేతి మీద వేస్తాం మొదలెట్టాడు. చేతి మీద మాత్రం స్పీడ్గా వేస్తున్నాడు. నేను వేస్తానంటే నీకు రాదు కొత్తడు కదా అన్నాడు నన్ను. బాబాయ్ గారేసి పక్కన